భాగవతం దక్ష ప్రజాపతి జననం. యమ కింకరులకు యమధర్మరాజు చేసిన ఉపదేశాన్ని శుకయోగేంద్రుని ద్వారా విన్నాక పరీక్షిత్తు ఇలా అన్నాడు. అయ్యా శుకమహర్షి, ఇంతకుముందు స్వయంభువ మనువు వృత్తాంతాన్ని చెప్పావు. ఆయన పరిపాలించే కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టి క్రమాన్ని గూర్చి కొంత చెప్పావు. ఆ విషయాన్నే ఇంకా వివరంగా వివరించి చెప్పండి. పరీక్షిత్తు అడిగిన దానికి సంతోషించిన వాడై శుకమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడని శౌనకాది మహర్షులను సంబోధించి సూతుడు ఇలా పలుకసాగాడు. ప్రాచీన బర్హిషులు అని పేరెన్నిక గన్నవారు, సముద్ర గర్భంలో తపస్సు చేస్తున్నవారు అయిన ప్రచేతుసుని యొక్క పుత్రులు 10 మంది తమ తపస్సు చాలించి సముద్రంలో నుండి వెలుపలికి వచ్చి నలుదిక్కులా చూశారు. భూమి సమస్తము వృక్షములతో నిండి ఉంది. ఆ విధంగా సందు లేకుండా భూమిని ఆక్రమించి ఉన్న ఆ చెట్ల మీద వారికి ఆగ్రహం వచ్చింది. అందుచేత ప్రాచేతసులు కోపంతో తమ కోపాగ్ని జ్వాలలను మహావాయువుతో ప్రసరింపజేశారు. ఆ మంటలకు వృక్ష సముదాయమంతా కాలి భస్మమైపోసాగింది. ఈ భయంకర దృశ్యాన్ని సోముడు చూచి సహింపలేకపోయాడు. ఆయన ప్రాచేతసుల క్రోధాన్ని శాంతింపజేసి వృక్షజాతిని రక్షించాలి అనుకున్నాడు. వారిని సమీపించి ఆ సోముడు ఈ విధంగా వారితో అన్నాడు. ఓ మహానుభావులారా, నోరులేని చెట్ల మీద మీకింత ఆగ్రహము ఎందుకు కలిగింది? వర్ధమానులైన మిమ్మల్ని సదయ హృదయులైన ప్రజాపతులుగా భగవంతుడు వాక్కుర్చినాడు. వాస్తవానికి ప్రజా సృష్టి కోసమే మిమ్మల్ని సృష్టించినాడు. అటువంటి మీరే ఈ విధంగా ఆగ్రహోదగ్రులై అమాయకములైన మహీరుహాలను, చెట్లను దహించటం ధర్మమా చెప్పండి. ఓ ప్రచేతసులారా, సృష్టికి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు వనస్పతులను, ఓషధులను సృష్టించాడు. అఖిల లోకాదినాథుడు, అచ్యుతుడు అయిన ఆ పద్మలోచనుడు జీవులకు ఆహారంగా, ఇష్టమైన రుచుల కోసము, శరీరానికి శక్తి ఇవ్వటం కోసము ఈ చెట్లను ఏర్పాటు చేశాడు. చరములు, పాదచారులు అయిన జీవులకు అచరములు, పాదరహితములు అయిన వానిని ఆహారంగా కల్పించాడు. 2 చేతులు, 2 కాళ్ళు గల ప్రాణులకు 4 కాళ్ళ జంతువులను, వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు. అందువల్ల మీరు ఈ విధంగా చెట్లను కాల్చివేయటం న్యాయం కాదు. అదిగాక మీరు తపస్సు చేసి పుణ్యవంతులై వెలువడుటకు ఆ దయామయుడైన ఆ నారాయణుడి అనుగ్రహమే గదా కారణం. ఆ మహానుభావుడైన అచ్యుతుడేగా మీకు లోకమంతటా అనగులు పాపం చేయని వారు అనే ప్రఖ్యాతి కల్పించింది. ప్రాచేతసులు అనబడే ఆ 10 మంది మహర్షులతో సోముడు ఇంకా ఇట్లా అంటున్నాడు. నిజానికి దేవదేవుడైన బ్రహ్మదేవుడు ప్రజా సృష్టి కోసం పాపరహితులైన మిమ్మల్ని సృష్టించాడు. అటువంటి మీకు వృక్షాలను దహించాలి అనే క్రూరమైన కోరిక ఎట్లా కలిగింది? సతత మహత్వ సత్వ గుణ సత్పురుష స్మృతిని పొందురయ్యా. మీ పితరులున్, పితామహులున్, పెద్దలున్ ఎన్నడును పొందనట్టి దుష్కృతమతమైన కోపమునన్, కిల్బిష భావమున్ మానరయ్యా. సంభృత కరుణావలోకమునన్ బీత తరు ప్రకరంబును చూచుచున్. మంచి గుణాలు సంపాదించుకొని మంచి పురుషులుగా జగత్తులో ప్రసిద్ధి పొందాలనే పవిత్ర భావంతో ఉండండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఎవ్వరూ ఎన్నడూ అవలంబించని కోపతాపాలకు లోనై పాపాన్ని కట్టుకోకండి. భయముతో గడగడ ఉడుకుతున్న ఈ చెట్ల సమూహాన్ని దయాదృష్టితో చూడండి. తప్పక అర్భకావలికిని తల్లియును తండ్రియు, నేత్రపంక్తికిని రెప్పలు, నాతికిని పతి నరేంద్రుండు లోకులకు ఎల్లన్. అర్తికిని ఉప్పు గృహస్థు, మూడులకును ఉత్తములు ఎన్నంగా వీరు బంధువుల్. ముప్పునన్ కావలేని కడు మూర్ఖులు కారు నిజాల బంధువుల్. పిల్లలకు తల్లి తండ్రి సంరక్షకులు, అట్లాగే కన్నులకు రెప్పలు రక్షకములు. అదేవిధంగా సతికి పతి, ప్రజకు ప్రభువు సంరక్షకులు, యాచకులకు గృహస్థులు, మందబుద్ధులకు బుద్ధిమంతులు సంరక్షకులు. వారే వారికి నిజమైన ఆప్త బంధువులు. అంతేకాని ఆపద సమయాలలో ఆదుకోలేని కఠిన మనస్సు కలిగిన వారు బంధువులు కానే కారు. ఇంకా సోముడు ప్రాచేతసులను ఇలా వేడుకున్నాడు.
సమస్త జీవరాశుల శరీరాల లోపల సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని సర్వత్రా నిండి ఉన్న ఆ ఇందిరా రమణుడైన గోవిందుణ్ణి లోచూపులతో తనివితీరా చూడాలి. అట్లా చూచినట్లయితే పరిశుద్ధ ఆత్ములు జ్ఞాన స్వరూపులు అయిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు. అట్లా మెచ్చుకున్న పరాత్పరుడు మీరు చూచే ప్రదేశమంతటా అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకొని మీరు మీ కోపాన్ని శాంతింపజేసుకోవాలి. కోపాన్ని విడిచిన వారై మీరు దహింపగా మిగిలిన చెట్లను ఇకనైనా సంతోషంగా బ్రతకనీయాలి. ఓ పుణ్యాత్ములారా, మీరు నా ప్రార్థనను అంగీకరించాలి. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి. ఈమె అప్సరస పుత్రిక. ఈమె పేరు మారిష. ఈ వృక్షాల నడుమ జన్మించిన ఈ సుందరిని మీకు ఇస్తున్నాను. ఈ లతాంగిని అర్ధాంగిగా స్వీకరించండి. సంతోషంగా ఉండండి. ఈ తరువులను ఆపద నుండి కాపాడండి. ఈ విధంగా చెప్పి ఒప్పించి మారిషను వారికి అప్పగించి సోముడు వెళ్ళిపోయాడు. ప్రాచితసులు 10 మంది క్రమంగా ఆమెను వివాహమాడారు. ఎంతో సంతోషంతో ఆమెతో విహరించారు. అప్పుడు వారికి మారిషయందు దక్షుడు జన్మించాడు. దక్ష ప్రజాపతి తపస్సు. మారిష కుమారుడైన దక్షునికి నేల 4 చెరువులా నిండి ఉన్న జీవరాశులన్నీ సంతానమే. ఆయన కుండలో జలాన్ని నింపినట్లుగా భూమినంతా తన సంతానంతో నింపివేశాడు. ఆడపిల్లలంటే వేడుకపడే దక్షుడు కొంతమందిని తన ఆత్మశక్తితో పుట్టించాడు. మరి కొంతమందిని తన వీర్యం ద్వారా సృష్టించాడు. ఈ విధంగా జన్మించిన జీవరాశులలో కొందరు కేచరులు, కొందరు భూచరులు, కొన్ని వనచరాలు, మరికొన్ని జలచరాలు. కొన్ని రాత్రిళ్ళు సంచరించేవి కాగా ఇంకా కొన్ని పగటిపూట సంచరించేవి. దక్ష ప్రజాపతి మానవులను, దేవతలను, గరుడులను, ఉరగులను అనగా పాములను, కిన్నరులను, రాక్షసులను, యక్షులను, పక్షులను, వృక్షాలను, పర్వతాలను వరుసగా సృష్టించి విశాలమైన కీర్తిని సంపాదించుకున్నాడు. బహువిధముల, బహుముఖముల, బహురూపములైన ప్రజలను, బహులోకములను బహుళముగను చేసి మదిలో బహుమానము నొందండయ్యను ప్రఖ్యాతముగన్. అనేక రూపాలతో కూడిన జీవులను అనేక విధాలుగా దక్షుడు అపారంగా సృష్టించి కూడా సంతోషపడలేదు. నానా విధాలైన ప్రాణులతో నిండి ఉన్న లోకాన్ని చూసి ఆలోకించి దక్ష ప్రజాపతి అంతరంగంలో ఎంతో సంతాపం చెందాడు. సృష్టించాలనే కుతూహలాన్ని వదిలిపెట్టాడు. పరమ పురుషుణ్ణి శరణు పొందాలి అనే నిశ్చయానికి వచ్చాడు. దక్ష ప్రజాపతికి తాను చేసిన సృష్టి సంతుష్టిని కలిగించలేదు. అందుచేత ఆయన ఏకాంతంగా చింతించి ఆలోచించి శ్రీమన్నారాయణుణ్ణి సంతుష్ట స్వంతుణ్ణి చేయాలని సంకల్పించాడు. అందుచేత తపస్సు చేయటం కోసం వింధ్య పర్వతానికి వెళ్ళాడు. ఆ వింధ్యగిరి మనసులోని విచారాన్ని పోగొట్టి ఆనందాన్ని కలిగించేదిగా ఉంది. ఆ కొండ చర్యల మీద శబర స్త్రీలు తమ విలాస వీక్షణాలు ప్రసరింపజేస్తూ విహరిస్తూ ఉంటారు. ఆ కొండలోయలు అపారమైన ఆనందానికి ఆలవాలాలై ఉన్నాయి. ఆ వింధ్య పర్వతం లోయలలోకి దక్షుడు ప్రవేశించాడు. అక్కడ సమస్త పాపాలను శాంతింపజేసే ఆగమర్షణం అనే తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో నిత్యము స్నానం చేస్తూ దక్ష ప్రజాపతి అతి ఘోరమైన తపస్సు చేసి శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. తన ముందు సాక్షాత్కరించిన శ్రీహరిని హంసగుహ్యం అనే స్తోత్రంతో దక్షుడు ఈ విధంగా సన్నుతించాడు. వరమునికి వందనము సేతును పరిడవించి మున్ను అవితదానుభూతికి మృక్కికొందు మెరయు గుణములను తేలు నిమిత్తమాత్ర బంధుండై నట్టి వానికి ప్రణుతి సేతు. తవిలి గుణము చేతన తత్వబుద్ధుల చేతన నిగిడి కానరాని నెలగు వానిన్ మొదలన తాన కలిగి ముక్తి మాన అవధి రూపమైన వానిని ప్రాపును కందు. ఎల్ల తనువులందును ఇరవొంది తన తోడన పొందు చేసినట్టి పొందు కాని పొందు వందలేడు పురుషుండు గుణమును తా గునిని బోలెనట్టి గునిని భజింతు. దక్ష ప్రజాపతి భక్తి పరవశుడై భగవంతుణ్ణి స్తోత్రం చేయగా భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుడు దాక్షిణ్యంతో దక్షుని ముందు సాక్షాత్కరించాడు. సర్వేషుండు సర్వాత్ముండు సర్వగతుండు అచ్యుతుండు సర్వమయుండై సర్వంబు చేరి కొలువంగన్ సర్వదుండై దక్షిణకున్ ప్రసన్నుండయ్యన్. సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వ అంతర్యామి, సర్వమయుడు అయిన శ్రీ మహావిష్ణువు సమస్త పరివార సమేతుండై దక్ష ప్రజాపతికి దయతో దర్శనమిచ్చాడు. ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్య రూపం సర్వదిక్కులను వెలిగిస్తూ మహా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయ మూర్తిని వీక్షించి చూసి దక్షుని హృదయంలో భయము, ఆనందము, ఆశ్చర్యము ముప్పిరిగొన్నాయి.
ఎలాగో ఆ తన్మయత్వంలో నుంచి తెప్పరిల్లి తొట్టుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేతులు మూర్చి నిలుచున్నాడు. సెలయేళ్ల కలయికతో ధరులు ఉరిసి పొంగి మిన్నంటి సముద్రాన్ని ధరిసిన మహానది ప్రవాహములాగా దక్ష ప్రజాపతి పులకించిన దేహముతో భగవంతుని ముందర నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనం చేసుకొని పొంగి పొర్లే ఆనందంతో ఆ భగవంతునితో ఏమేమో పలకవలనని అనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను పలకాలనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలి అనుకున్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని స్తుతించాలి అనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలి అనుకున్నాడు. కానీ పాపం ఏమీ చేయలేకపోయాడు. ఆ విధంగా మైమరచి నోటమాట రాక మౌనం దాల్చి ఉన్న ప్రజాకాముడైన ఆ ప్రజాపతిని చూసి సర్వజ్ఞుడు సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషణాలైన భాషణాలతో ఇలా అన్నాడు. మెచ్చితి ప్రాచేతస తపము ఇచ్చట ఫలసిద్ధి అయ్యను ఇట్లు అతి భక్తిన్ హెచ్చగు మత్బర విభవమును అచ్చుపడన్ పొందన్ ఎవ్వడు అర్హుడు జగతిన్ తపము చాలును ఇంకన్ తగ భూతతికిన్ విభూతులు ఒనరుంగాక పొందుపడంగా ఇది యసుమ్ము మాకున్ ఇచ్చలోన్ కల కోరికి పొసంగ నీదు వలనన్ పొందుపడియే. దక్ష, నిన్ను మెచ్చుకున్నాను. నీ తపస్సు ఫలించింది. ఈ విధంగా అచంచలమైన భక్తితో నన్ను సేవించి నా నుంచి వైభవోపేతమైన వరాలను అందుకోవటానికి నీకంటే అర్హుడైన వాడు ఈ జగత్తులో ఇంకెవడున్నాడు? ఇంక నీ తపస్సు చాలించు. సకల ప్రాణికోటికి సమస్త శుభాలు చక్కగా సమకూరుగాక. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా మనస్సులోని సంకల్పం కూడా అదే. నా సంకల్పం ఈ విధంగా నెరవేరింది. దక్షుని స్తోత్రానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు దక్ష ప్రజాపతితో ఇంకా ఇట్లా అంటున్నాడు. ప్రజాపతి విను. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైన సమస్త భూతజాలాలు నా మహాశక్తి వల్లే జన్మించిన వాళ్ళు. ఇంద్రియ నిగ్రహము, నియమము, సంధ్యావందనము మొదలైన వాటితో కూడిన తపస్సే నా హృదయము. అంగోపాంగ సహితమై ధ్యానరూపమైన విద్యయే నా దేహము. ధ్యానము మొదలైన విషయాలలో ప్రవర్తించే భావనాది క్రియయే నా ఆకారము. యజ్ఞాలే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ. దేవతలే నా ప్రాణాలు. వేదమే నా స్వరూపము. ఈ జగత్తు ఉద్భవించటానికి పూర్వం నేను ఒక్కడినే ఉన్నాను. వెలుపల గాని లోపల గాని వేరొక పదార్థము లేదు. అప్పుడు ఈ సమస్త విశ్వము సుషుప్తి అవస్థలోన ఉండగా నేనొక్కడనే సంజ్ఞామాత్రంగా అవ్యక్తంగా ఉండి ఉన్నాను. నేను అనంతుడనే. అనంత గుణాలతో కూడిన నా మాయ వల్ల గుణ శరీరమైన ఈ బ్రహ్మాండాన్ని అయోనిజుడైన బ్రహ్మను సృష్టించాను. నా తేజస్సుతో నిండిన ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేపట్టి కూడా తనను కృతార్థుడైన వాణినిగా తలపలేదు. అసమర్థతతో ఈ సృష్టి తన వల్ల కాదని భావించాడు. అప్పుడు తపస్సు చేయుమని బ్రహ్మను నేను ప్రబోధించాను. చతుర్ముఖుడు నా చేత ప్రబోధితుడై ఘోరమైన తపస్సును ఆచరించి మొట్టమొదటిసారిగా సృష్టికర్తలైన మిమ్మల్ని ప్రజాపతులను సృష్టించాడు. దక్ష, ఇప్పుడు పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ఈమెను భార్యగా పరిగ్రహించు. ఈమె యందు దాంపత్య ధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. అనంతరం ప్రజలందరూ నా మాయచే మోహితులై దాంపత్య ధర్మాన్ని అవలంబించి ప్రజాభివృద్ధి కావించి నన్ను సేవించగలరు. ఈ విధంగా దక్షుణ్ణి ఉద్దేశించి పలికినవాడై శ్రీమన్నారాయణుడు కలలో కనిపించిన పదార్థంలాగా అంతర్ధానమైనాడు. అనంతరం దక్షుడు విష్ణుదేవుని మాయచేత విమోహితుడై పంచజనుని పుత్రి అయిన అసిక్ని అనే పత్నియందు హర్యశ్వులు అను పేరు గల వారిని 10,000 మంది కుమారులను కన్నాడు. ధర్మ స్వభావులైన ఆ దక్షుని కుమారులు 10,000 మంది తమ తండ్రి గారి ఆజ్ఞానుసారంగా ప్రజలను సృష్టించే నిమిత్తం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ హర్యశ్వులు పశ్చిమ దిశగా ప్రయాణం చేశారు. అక్కడ సింధు నది సముద్రంలో సంగమించే ప్రదేశంలో నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూశారు. ఆ పుణ్యతీర్థము సమస్త దేవతల చేత, మునీశ్వరుల చేత, సిద్ధపురుషుల చేత సేవింపబడుతూ ఉన్నది. ఆ తీర్థాన్ని దర్శించిన వారు సమస్త పాపాల నుండి విముక్తులై నిర్మల హృదయులు అవుతారు. అటువంటి పవిత్ర తీర్థంలో ఆ హర్యశ్వులు స్నానం చేశారు. పరిశుద్ధమైన మనస్సులు కలిగిన వారై ప్రజాసర్గం నిమిత్తం పరమాత్మను ఉద్దేశించి భయంకరమైన తపస్సును ప్రారంభించారు. ఇలా ఉండగా ఒకనాడు వారి దగ్గరికి నారదుడు వచ్చి వారితో ఇలా అన్నాడు. నాయన్లారా,
మీరు ఎంతో మూర్ఖులుగా కనిపిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణమెంతో తెలియని వాళ్ళు. ఇక జీవులను ఏ విధంగా మీరు సృష్టింపగలరు? సర్వంతర్యామి అయిన ఆత్మ స్వరూపుడు పురుషుడు ఒకడు ఉన్నాడు. స్త్రీ రూపిణిగా అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటి ఉన్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబర్చుకుంటుంది. ప్రకృతి పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారం అనే నది రెండు వైపుల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు 25 మహిమలు ఉంటాయి. అయినప్పటికీ ఆ హంస సరి అయిన మార్గం కానరాక వజ్రకాంతులతో మెరుస్తున్న జల ప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ గోతిలో పడితే మళ్ళీ బయటపడటం అంటూ ఉండదు. హర్యశ్వులారా, వినండి. ఈ సంగతులను గుర్తించండి. ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ సృష్టి రహస్యాన్ని ఏమాత్రము తెలుసుకోకుండా కేవలం మీ తండ్రి గారి ఆజ్ఞలను కొనసాగించడానికే మీరు పూనుకున్నారు. అటువంటి మిమ్ములను, ఇంత తెలివి తక్కువ వాళ్లను ఏమనాలి? ఈ విధంగా నారద మహర్షి హెచ్చరించాడు. హర్యశ్వులు నారదుని ప్రబోధ వాక్యాలు ఆలకించి తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా వితర్కించుకున్నారు. జన్మహేతువైన జనకు నిర్దేశంబు తనకును చేయరానిదనుచును తెలిసి గుణమయ ప్రవృత్తి ఘోరద్వ నిశ్వాస నిరతుండగుచు చేయనేరండు అతండు. ఈ సృష్టి కార్యాన్ని మన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించడం ఇష్టం లేక మన తండ్రి తన తండ్రి చెప్పిన పనిని మనకు అప్పగించాడు. మనమెందుకు చేయాలి? మనము ఈ సృష్టి కార్యంలో చిక్కుకుంటే సంసార బంధంలో చిక్కుకున్నట్టే. సంసార బంధంలో చిక్కుకున్న వారికి మోక్షాన్ని అనుసంధానం చేసేది ఆధ్యాత్మిక విద్య. అటువంటి పరతత్వ విద్యాన్ని వదిలివేసి కర్మకలాపంలో పడిన అజ్ఞానాంధులైన అభాగ్యులకు శుభం కలుగుతుందా? ఈ కాలచక్రం చాలా శక్తివంతమైనది. ఈ సమస్త జగత్తును చుట్టి పట్టుకొని సున్నా చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి బాగా తెలుసు. అటువంటి కాల స్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరికే సృష్టి కార్యం చేస్తూ కూర్చుంటే వారికి అక్షయమైన మోక్షపదం ఎట్లా దక్కుతుంది? మానవులు ఎడతెరిపి లేకుండా సంతతిని సృష్టించుకుంటూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. అల్లంత దూరంలో గట్టు కనిపిస్తున్నా దానిని అందుకోలేరు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక క్రింద మీద పడుతూ ఉంటారు. అహంకారం వారిని వివశుల్ని చేసి జ్ఞాన మార్గానికి దూరం చేస్తుంది. బలవంతంగా వాళ్ళ చేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగము అనే దుర అవస్థలలో మునిగి తేలే జీవులు ఆ బంధాలలో నుండి బయటపడి సకల సౌఖ్యాలకు ఆకరము పరమసుందరము అయిన మోక్ష మార్గాన్ని ఎలా అందుకోగలరు? ఈ విధంగా సృష్టి కార్యంలో మునిగి ఉంటే. అలా అనుకొని వారు నారదుని హితోపదేశాన్ని శిరసావహించి భక్తితో అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేయగా నారదుడు మహతి వీణను మ్రోగిస్తూ వెళ్ళిపోయాడు. నారద మహర్షి కలహ భోజనుడు కావటానికి దక్షుడు ఇచ్చిన శాపం. నారద మహర్షి హర్యశ్వుల తపస్సు చెడగొట్టి ఊరుకోకుండా పనిగట్టుకొని దక్ష ప్రజాపతి దగ్గరికి పోయి, నీ కుమారులు హర్యశ్వులు ప్రవృత్తి మార్గాన్ని వదిలివేసి నివృత్తి మార్గాన్ని స్వీకరించి మోక్ష ప్రవృత్తులు అయినారని చెప్పాడు. ఆ మాటలు విని దక్షునికి దుఃఖం పొంగి వచ్చింది. ఆయన హృదయం వ్యాకులమైంది. దక్ష ప్రజాపతి దుఃఖిస్తూ ఉండగా అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి ధైర్యం చెప్పాడు. వెనుకటిలాగానే అపార గుణవంతులైన ఆత్మజులను పుట్టించవలసిందిగా ప్రోత్సహించాడు. దక్షుడు తన తండ్రి ఆజ్ఞానుసారం తన భార్య అయిన అసిక్నియందు వేల కొలది పుత్రులను కన్నాడు. వారి పేరు శబలాశ్వులు. వారు చూడచక్కని వారు, ఎంతో పుణ్యపురుషులు. ఆ శబలాశ్వులు తమ తండ్రి గారి సంకల్పం తెలుసుకున్నారు. ప్రజలను సృష్టించటానికి దీక్ష వహించారు. అందునిమిత్తం తపస్సు చేయటానికి బయలుదేరినారు. వారు తమ తండ్రి ఆజ్ఞానుసారం సృష్టి కాములై తపస్సు చేయటం కోసం పరమ పావనమైన నారాయణ సరోవరం చేరారు. ఆ పుణ్యతీర్థం దర్శన మాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది, సకల పాతకాలను నిగ్రహిస్తుంది. అటువంటి తీర్థాన్ని దర్శించి ఆ పుణ్య జలాలను సంస్మరించి పరమ పవిత్రులు అయినారు వారు. బ్రహ్మ ఇంద్రాదులును అందనేరని పరబ్రహ్మంబును చింతింపుచున్ బ్రహ్మానందమును పొంది జిహ్వికలపై బ్రహ్మణ్య మంత్రంబు సత్ బ్రహ్మాలోకన వాంఛతో నిలుపుచున్ బ్రహ్మంబు ఇతండు అంచు మున్ బ్రహ్మజ్ఞాన గురున్ హరిన్ తపమునన్ పాటించిరి ఆ బాలకుల్.
శబలాష్పులు ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం అందుకోలేని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలతో పరమాత్మకు సంబంధించిన మంత్రాలను పలుకుతూ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలంతో సమస్తము ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆనందమయుడైన ఆ దేవదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. దక్షుని కుమారులు ఒంటికాలు బొటనబ్రేలు నేల మీద మోపి నిక్కి నిశ్చల దేహులై నిలబడ్డారు. 2 చేతులు జోడించి పైకెత్తి ఆకాశంలోకి చూశారు. సూటిగా ప్రసరించే చురుకైన చూపులతో సూర్యుణ్ణి చూస్తూ కొంతకాలము వాయుభక్షణము చేస్తూ మరికొంతకాలము ఆహారము లేకుండా తీవ్రమైన తపస్సు కొనసాగించారు. నిర్మల చిత్తులైన ఆ శబలాష్పుల తపస్సుకు లోకాలన్నీ కంపించాయి. దేవతలు కూడా భయపడ్డారు. ఈ ప్రకారం ఘోరమైన తపస్సు వారు చేస్తూ ఎడతెగకుండా భగవత్ మంత్రాలను ఉచ్చరిస్తూ సృష్టి చేయాలనే కోరికతో ఉన్న ఆ కుమారుల దగ్గరికి మళ్ళీ నారద మహర్షి వచ్చి మునుపటిలాగానే ఇలా పలికాడు. శబలాష్పులారా, మీరు మీ అన్నల మీద ఎంతో ఆదర అభిమానాలు కలిగిన వాళ్ళు. వేదాంతసారం ఒలుకుతున్న నా పలుకులను శ్రద్ధగా ఆలకించండి, వినండి. మీ తోబుట్టువులు వెళ్ళిన మంచి మార్గంలోనే మీరు కూడా నడవండి. లోకంలో అన్నల మార్గం అనుసరించిన వారు విశేష ధర్మజ్ఞులుగా ప్రశంసలు అందుకుంటారు. దేవతలు పుణ్యపురుషులైన వారికి ఆత్మబంధువులుగా అవుతారు. మీరు ఆ దేవతల లోకానికి వెళ్ళి సుఖంగా ఉండండి. ఈ విధంగా బోధించి నారద మహర్షి వెళ్ళిపోయాడు. శబలాష్పులు సృష్టి చేయాలనే కర్మ వ్యామోహాన్ని వదిలిపెట్టి పరమపదానికి ఆస్పదమైన ఆ నారదుని హితోపదేశాన్ని ఆమోదించారు. సద్గుణవంతులైన శబలాష్పులు తమ నడవడికి సిగ్గుపడిన వారై తమ అన్నలు వెళ్లిన మార్గాన్నే అనుసరించారు. పునరావృత్తి రహితమైన మోక్షాన్ని కాంక్షించారు. జరిగిపోయిన రాత్రులు తిరిగి రానట్లు వారు తిరుగులేని పరమపదాన్ని అందుకున్నారు. అప్పుడు దక్ష ప్రజాపతికి అనేక విధాలైన ఉత్పాతాలు గోచరించాయి. ఆయన మనస్సు ఎక్కువ వ్యధతో క్షోభించింది. తన కుమారులు ప్రజా సృష్టికి పరాన్ముఖులైపోయారని తెలుసుకున్నాడు. ఇదంతా నారదుడు నడిపించిన నాటకమని గ్రహించాడు. పట్టరాని దుఃఖావేశంతో ఆగ్రహోదగ్రుడై ఆ దేవర్షి మీద నిప్పులు గ్రక్కాడు. ఆయన ముఖం ఎర్రబడింది, కనుబొమలు ముడిపడ్డాయి, చూపుల వెంట మంటలు చెలరేగాయి, పెదవులు అదిరాయి, పండ్లు పటపట కొరుకుతో నారదునితో ఇట్లా అన్నాడు. నీవు పరమ ధూర్తుడవు, పరమ సాధువులాగా వచ్చి పచ్చి మోసం చేశావు. చిన్ని బిడ్డలకు మోక్ష ధర్మాన్ని ఉపదేశించి సన్యాసులుగా మార్చావు. ఈ కడుపు కోతను నేను సహించలేను. నిన్ను నా భయానక శాపాగ్ని జ్వాలలకు ఆహుతి చేస్తాను. ఇదిగో విను. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, ఈ 3 రుణాలు అవశ్యం తీర్చవలసినవి కదా. అటువంటి రుణాలు తీరని వారు, కర్మలలో తేరని వారు అయిన నా కొడుకులను ఐహిక సుఖాలకు విముఖులను గావించావు. వారికి ప్రవృత్తి మార్గం మీద బెగటు పుట్టించి నివృత్తి మార్గం ఉపదేశించి ఇహపర సుఖాలకు దూరం చేశావు. నా బిడ్డల శ్రేయస్సును నాశనం చేశావు. కనుక దీనికి ఫలితంగా ఉత్తములైన భగవద్భక్తుల మధ్య నువ్వు సిగ్గుమాలిన వాడవై తిరుగుతూ అప్రతిష్ట పొందుదువుగాక. ఎటువంటి లోపం లేనివారు, ఏ పాపము ఎరుగని వారు, ఎవ్వరితోనూ వైరం పెట్టుకోని వారు అయిన నా కొడుకులకు ద్రోహం చేసినందుకు గాను లోకానుగ్రహ బుద్ధిగల తక్కిన భాగవత ఉత్తముల వలెగాక లోక సంచారివై ఒక్కచోట నిలుకడ లేకుండా ఉందువుగాక. ఈ విధంగా దక్షుడు నిర్దాక్షిణ్యంగా నారదుణ్ణి శపించాడు. నారద మహర్షి దక్షుని క్రోధవచనాలకు కోపం తెచ్చుకోకుండా శాపాన్ని పరిగ్రహించి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి శాంత స్వభావం గలవారే పరమేశ్వర స్వరూపులుగా భావించబడతారు.